ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా లేనట్టుగా గ్రాండ్గా జరిగే తిరణాలు ఏంటంటే కోటప్పకొండ తిరణాలండి. ఈ కోటప్పకొండ మా ఊరికి దగ్గరలోనే, నరసరావుపేటకి దగ్గరలో ఈ కోటప్పకొండ ఉంటుందండి. నేను చిన్నప్పటి నుంచి చాలా తిరణాలు చూశాను, కానీ ఈసారి మాత్రం తిరణాలు చాలా గ్రాండ్గా జరిగింది. జనం కూడా చాలా మంది వచ్చారు. చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను కోటప్పకొండలో ఉన్నాను. నేను నరసరావుపేట బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్లో ఇక్కడికి వచ్చాను. లాస్ట్ ఇయర్ వరకు బస్సులన్నీ కొండకెళ్ళే ఘాట్ రోడ్ దగ్గర ఆగేవి, కానీ ఇప్పుడు మాత్రం జనాలు పెరగడం వల్ల చాలా దూరంగా బస్ స్టాండ్ అయితే పెట్టారు. ఈ కోటప్పకొండలో ఎవరి క్యాస్ట్ వాళ్ళకి సత్రాలు ఉంటాయండి. మేమైతే డైరెక్ట్గా మా సత్రానికి వెళ్తున్నాము. శ్రీశైలంలో ఎలా అయితే ఎవరి క్యాస్ట్ వాళ్ళకి సత్రాలు ఉంటాయో కోటప్పకొండలో కూడా మ్యాక్సిమం అలానే ఉంటుందండి. ఇక్కడ చూడండి, చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇవేంటంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎక్స్పైర్ అయితే వాళ్ళ జ్ఞాపకంగా సమ్ అమౌంట్ పే చేసి వాళ్ళ ఫోటో ఇక్కడ పెడతారు. ఆఫ్టర్నూన్ ఇక్కడే లంచ్ తినేసి మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ప్రభల దగ్గరికి వెళ్దామని ఇక్కడే ఉన్నాము. సో ఇవేంటంటే మా క్యాస్ట్ వాళ్ళ సత్రం ముందు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింబల్స్ అండి. ఇది మా గానుగ గుర్తు. మా పూర్వీకులు ఇలా గానుగ ఆడించేవాళ్ళంట. సో ఆ సింబల్ని సత్రం ముందు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. పక్కనే మేధా దక్షిణామూర్తి అవతారాన్ని కూడా పెట్టారు. మేము ఇక్కడే కొంచెం నైట్ టైం కూడా డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి మేము ప్రభల దగ్గరికి వెళ్దామని వెనక నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. మామూలు టైంలో ఇవన్నీ పొలాలండి, పంట పొలాలు, పంటలు పండిస్తారు. కానీ ఈ తిరణాలప్పుడు మాత్రం మొత్తం ఖాళీ చేసేస్తారు. పైన చూడండి, కోటయ్య స్వామి లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి తిరణాల పైనుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. మేము నార్మల్ టైము స్వామివారిని దర్శించుకుంటాము, ఈ తిరణాల టైంలో అయితే వెళ్ళము. సో నేనైతే మీకు ఈ ఎలక్ట్రిక్ ప్రభలంతా నేను చూపిస్తున్నాను. ఈసారి ఆల్మోస్ట్ 20 పైన ఎలక్ట్రిక్ ప్రభలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న పల్లెలు వాళ్ళందరూ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళ వెహికల్స్తో ఇక్కడికి వస్తారు. నైట్ అంతా అక్కడే జాగరణ చేస్తూ ఆ డ్యాన్సులు, డీజే ప్రభలు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఎలక్ట్రిక్ ప్రభలే కాదండి, నార్మల్ ప్రభలు కూడా చాలా వస్తాయి. ఈ ప్రభల కాంతికి మనకి రాత్రి కూడా పగల్లాగే కనిపిస్తుంది ఇక్కడంతా. ఒక సైడ్ అంతా డీజే ప్రభలు, ఇంకో సైడ్ వాళ్ళకి తగ్గట్టుగా హరికథలు చెప్పుకోవటం అలా జరిగింది ఫ్రెండ్స్. తిరణాలు అయితే చాలా గ్రాండ్గా జరిగింది. మీరు ఈసారి కనుక కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కంపల్సరీ మీరు కోటప్పకొండ తిరణాలు చూడాల్సింది. ఇది చాలా అద్భుతమైన తిరణాల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.